బ్లాక్ మనీని మార్చుకోవడంలో నల్ల కుబేర్లకు సహకరించిన బ్యాంకు ఉద్యోగులు సస్పెండ్ అవ్వడం చూస్తూనే ఉన్నాం. అయితే ఈ నోట్ల దందాలో కేవలం బ్యాంకు ఉద్యోగులనే తప్పు పట్టలేం. వాళ్ళు ఇందులో పావులు మాత్రమే. గజ దొంగలు వేరే ఉన్నారు. అసలు ఇదంతా ఓ పెద్ద నెట్వర్క్ తరహాలో జరుగుతోందని ప్రముఖ వార్తా పత్రిక కథనం వెలువరించింది. అన్ని రాజకీయ పార్టీల నేతలు పార్టీ బేరర్లే దళారులుగా అవతారమెత్తి కమిషన్తో నోట్ల మార్పిడి చేస్తున్నట్లు ఈ పత్రిక స్ట్రింగ్ ఆపరేషన్లో వెల్లడైంది. బీఎస్పీ నేత వీరేంద్ర బట్వా 40% కమిషన్తో 10 కోట్లను అవలీలగా మార్చేశాడు. పాత నోట్లు తెచ్చిన వెంటనే కొత్త నోట్లు అందజేస్తానని అతను చెప్పడం స్ట్రింగ్ ఆపరేషన్ చేస్తున్న జర్నలిస్టులను విస్తుపోయేలా చేసింది. నోయిడా మహానగర్కు చెందిన సమాజ్వాదీ పార్టీ సభ్యుడు టిటు యాదవ్ది కూడా అదే దారి. 40% కమిషన్తో స్పాట్లో నోట్ల మార్పిడి జరుగుతోంది. ఇక కాంగ్రెస్కు చెందిన తారిక్ సిద్దికీ కూడా పాత నోట్ల మార్పిడి దందాలో కీలక పాత్ర పోషిస్తున్నట్లు వెల్లడైంది. ఎన్సీపీ కూడా తక్కువేం తినలేదు. ఢిల్లీ యూనిట్ జనరల్ సెక్రటరీ రవికుమార్ పాపం 30% కమిషన్తో సరిపుచ్చుకొని ₹1 కోటి పాత నోట్లను మార్చడానికి సిద్ధపడ్డాడు. అయితే చెక్కు రూపంలో, ఇన్స్టాల్మెంట్స్ రూపంలో కొత్త నోట్లు ఇస్తానని చెప్పాడు. నితీష్ కుమార్ పార్టీ అనుచరులు కూడా ఈ నోట్ల స్కామ్లో ఉన్నారు. ఆ పార్టీ ఢిల్లీ యూనిట్ వైస్ ప్రెసిడెంట్ సతీష్ సైని కూడా 40% కమిషన్తో కనీసం ₹1 కోటి కంటే ఎక్కువ ఉంటేనే మార్పిడి వీలవుతుందని తెగేసి చెప్తున్నారు. మరోవైపు ఈ కథనం వెలుగులోకి రావడంతో మోడీ ప్రభుత్వం వీరిపై చర్యలకు సిద్ధమైంది. బ్యాంకు ఉద్యోగులతో రాజకీయ నాయకులు కుమ్మక్కవడంతో నోట్ల దందా సునాయాసంగా జరుగుతోందని వెల్లడవుతోంది. యోయో న్యూస్, న్యూఢిల్లీ. లైక్, షేర్, సబ్స్క్రైబ్ యోయో టీవీ ఛానల్.